జురాసిక్ వరల్డ్ రీబర్త్ 2 వారాల క్రితం రిలీజ్ అయిన సినిమా నిన్న ఆదివారంతో వచ్చేసి మనకు 10 రోజులు కంప్లీట్ అయింది. అసలు కనీ విని ఎరుగని కలెక్షన్స్ ఈ సినిమా. అసలు ఒక డైనోసార్ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. 10 రోజుల్లో అంటే ఇండియాలోనే చూసుకుంటే 66 కోట్లు వచ్చాయి సినిమాకి నెట్ కలెక్షన్స్. గ్రాస్ 80 కోట్ల దాకా ఉంటుంది ఈజీగా. ఇక అమెరికా చూసుకుంటే $232 మిలియన్, అంటే ఆల్మోస్ట్ 1700 కోట్లు ఒక అమెరికాలోనే వచ్చాయి ఈ సినిమాకు. ఇక మిగిలిన దేశాలన్నీ కలిపి $297 మిలియన్, అంటే మరో 2400 కోట్లు మిగతా ప్రపంచ దేశాల నుంచి కలిపి ఇండియాతో సహా. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా $529 మిలియన్, అంటే అక్షరాల 4200 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అసలు ఈ మధ్యకాలంలో $500 మిలియన్ మార్క్ దాటిన సినిమా చూడలేదు నేను హాలీవుడ్. ఈ సినిమా బడ్జెట్ ఏమో $185 మిలియన్, అంటే మన కరెన్సీలో అప్రాక్సిమేట్గా 1600 కోట్లు. 1600 కోట్లకు గాను 4000 కోట్లు, 4200 కోట్లు రావడం అనేది అసలు అద్భుతం అని చెప్పాలి. ఈ సినిమా కరెక్ట్ టైంలో రిలీజ్ అయింది. జూలై 4 ఇండిపెండెన్స్ డే హాలిడే వీకెండ్, పిల్లల సినిమా, ఈ డైనోసార్లు, అందులోనూ స్కార్లెట్ జాన్సన్ నాలాంటి వాళ్ళ కోసము. సో సినిమా పెద్దగా లేకపోయినా పర్లేదు, మధ్యన 2 గంటల సినిమాలో గంట సినిమా ఎంటర్టైన్ చేసిన. కలెక్షన్స్ మాత్రం ఈ సినిమా వల్ల F1 సినిమాకి దెబ్బపడింది. ఇప్పుడు మరి సూపర్ మ్యాన్ సినిమాకి కూడా దెబ్బ పడుతుందో తెలియదు కానీ, బట్ మొత్తానికైతే సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇక చూడాలి మరి ఇంకా మిగతా రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందనేసి. రావాల్సిన డబ్బులన్నీ వచ్చేసాయి. సో సినిమా అయితే బ్లాక్ బస్టర్. అది మన జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా 10 రోజుల్లో $529 మిలియన్, అంటే మన కరెన్సీలో 4200 కోట్ల గ్రాసు. సినిమా బడ్జెట్ $185 మిలియన్, అంటే 1500 కోట్ల బడ్జెట్ పెడితే 3 ఇంతలు వచ్చాయి. సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.